దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ పరిశుద్ధ గ్రంథాన్ని అయితే నేను చేత పట్టుకొని బోధిస్తూ ఉన్నానో ఆ గ్రంథం అనేకుల్ని కూడా పట్టుకుంది. వాస్తవానికి మనం గమనించగలిగితే బైబిల్ని చదివి పాడైపోయాము అన్న వాళ్ళు ఎవరూ లేరు. బైబిల్కి మేము దూరంగా ఉండి మేమే బాగుపడ్డాము అన్నవాళ్ళు కూడా ఎవరు లేరు. పరిశుద్ధ గ్రంథము మానవుల జీవితాలను బాగు చేసే గ్రంథము. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికా ప్రాంతానికి ఈ అమెరికాకు సంబంధించిన శాస్త్రవేత్తలు కొంతమంది పరిశోధన కోసం వెళ్ళారంట. వెళ్ళినప్పుడు కొంతమంది నల్ల జాతీయులు ఈ బైబిల్ని చెట్టు కింద కూర్చొని చదవటం చూసి వీళ్ళు చాలా ఎగతాళిగా, ఏంటి ఈ పిచ్చ ఇక్కడి వరకు వచ్చిందా, మీకు కూడా ఈ పిచ్చ పట్టిందా అన్నారంట. ఎందుకని? సైంటిస్టులు సాధారణంగా దేవుడు అంటే నమ్మరు కదా, దేవుడు అంటే వారికి విశ్వాసం ఉండదు కదా. అందుకని దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని మాటలను చదువుకుంటున్న వాళ్ళని చూసి వీళ్ళేమన్నారు, ఈ పిచ్చి మీకు కూడా పట్టిందా అంటే ఆ చదువుతున్న వ్యక్తి అన్నాడంట, అవును పట్టింది. ఆ పిచ్చే గనక నాకు పట్టకపోతే నువ్వు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళేవాడివి కాదు అన్నాడంట. అంటే ఒకానొక సమయంలో ఆ వ్యక్తి నరమాంస భక్షకుడు. ఏ మనిషిని చూసినా సరే చంపుకొని తినేసే రకం. అటువంటి వ్యక్తి ఇప్పుడు ముభావంగా సావధానంగా కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాడంటే ఏంటి అర్థం? బైబిల్ అతన్ని మార్చివేసింది. దేవుడు అతన్ని పట్టుకున్నాడు. అందుకనే ఆ తర్వాత ఆ నల్ల జాతీయుడు అమెరికా వాళ్ళ మందిరానికి తీసుకెళ్తే ఆ మందిరంలో అందరూ ప్రార్థన చేస్తున్నారంట. ఎంత ఒప్పుకోలు కలిగిన ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యా నేను పలానా రోజున పలానా వ్యక్తిని చంపుకొని తినేసాను, నన్ను క్షమించు అని ప్రతి ఒక్కరూ, నేను పలానా వారిని ఇలాగ తిన్నాను, ఇలా చంపాను అని ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకోలుతో ప్రార్థన చేస్తున్నారంట. అప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఈ నరమాంస భక్షకుల్లో దేవుని వాక్యము ఎంత ప్రభావవంతంగా పనిచేసిందో అర్థం చేసుకున్నారు. అందుకనే మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము మన జీవితాలను బాగు చేసేది. హల్లెలూయా. జీవము కలిగిన వాక్యము మనల్ని ఉజ్జీవింపజేయాలి. గమనించండి, మనిషిని రోజున చాలా పట్టుకొని పీడిస్తూ ఉంటున్నాయి, మనిషిని పట్టుకుంటున్నాయి. గమనించగలిగితే సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనము, 32వ అధ్యాయము 23వ వచనము, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. గమనించండి, మనిషిని పట్టుకునే ఉన్నాయిగా. మొట్టమొదటిది ఏంటంట పట్టుకునేది మనిషిని? పాపం మనిషిని పట్టుకుంటుంది. దేవుని ఆజ్ఞకు మనం విధేయత చూపించకపోతే, దేవుని మాటలకు మనం లోబడకపోతే, దేవుని మాటలను అనుసరించి మనం నడుచుకోకపోతే మనల్ని ఏం పట్టుకుంటుంది? పాపం. అందుకనే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఏం చేయమన్నాడో అది చేయకుండా ఉండటమే పాపం. దేవుడు ఏది చేయొద్దన్నాడో దాన్ని చెయ్యటమే పాపం. గమనించండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అదే రీతిగా యోహాను అంటున్నాడు తన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు, సకల దుర్నీతియు పాపము అంటున్నాడు. ఏంటంట? సకల దుర్నీతి పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము, సకల దుర్నీతి పాపము. వాస్తవానికి రకరకాల నీతి లోకంలో నడుస్తూ ఉంటుంది. మొట్టమొదటిది ఏంటంటే స్వనీతి. మొట్టమొదటిది ఏంటిది? స్వనీతి. అంటే మనకి ఏదో మంచి అనిపిస్తుంది, మనం అనుకుంటాము, అలా చేస్తాము, ఇదే కరెక్ట్ అనుకుంటాం.
దీన్ని బట్టే మనం కరెక్ట్గా ఉన్నాం, మనం నీతిమంతులం అని మనం అనుకుంటాం. బైబిల్ ఏం చెప్పింది, ఎలాగ ఉండమంటుంది, ఎలాగ ఉండకూడదు అంటుంది మనకు అనవసరం. మనకు అలాగ అనిపిస్తుందా? మనకు కూడా అనిపించింది 3 వారాల క్రితం. ఏమనిపించింది? ఆడు డబ్బులు ఇచ్చాడు, ఈడు డబ్బులు ఇచ్చాడు, కాబట్టి ఒకటి ఎమ్మెల్యేకి వేద్దాం, ఒకటి ఎంపీకి వేద్దాం. ఏంటిది ఇది? స్వనీతి. ఇద్దరికి న్యాయం చేసామండి. ఆడికి న్యాయం చేయాలిగా, నువ్వు చేసేవాడికి న్యాయం. ఆడికి చేస్తాడా? చేయడుగా. అందుకనే ఇదేంటిది ఇప్పుడు మనం అనుకుంటాం, ఇది కరెక్ట్ అని మనం అనుకుంటాం, ఇది స్వనీతి కదా. మనం కూడా కొన్ని దాన ధర్మాలు చేసి అబ్బా చాలా గొప్ప, ఏంటిది ఇదంతా? స్వనీతి. గమనించండి. ఇది కాకుండా లోకనీతి ఒకటి ఉంటుంది. ఏంటి లోకనీతి? బైబిల్ ఏం చెప్తుందో బైబిల్కి పూర్తిగా విరుద్ధంగా చెప్తుంది అది లోకనీతి. బైబిల్ చెయ్యొద్దు అంటే లోకం ఏమంటది? చెయ్యొచ్చు. బైబిల్ ఏమంటది? అబద్ధం ఆడకూడదు అంటది. లోకం ఏమంటది? ఆడొచ్చు, ఏం కాదు, అలా ఆడటం అలా ఉండటం లేదా, ఏమవుద్ది, ఏం కాదు, ఆడొచ్చు. అందుకనే శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఒక మాట చెప్తాడు. వారి జాక్షులందు, వైవాహికములందు, ప్రాణవిత్త మానభంగములందు, జకిత గోకులాగ్ర రక్షణందు బొంకవచ్చు, నగము కాదు. అబద్ధం చెప్పచ్చు ఎప్పుడు? ఆడవారి విషయంలో. అబద్ధం చెప్పచ్చు ఎప్పుడు? పెళ్లి చేసేటప్పుడు. అందుకని 1000 అబద్ధాలు ఆడైనా ఇప్పుడు పెళ్ళి అబద్ధం అవుద్ది. జనాలకు అది తెలియదు. మావాడు బీటెక్, మావాడు కాంట్రాక్ట్ అంటారు, అక్కడ ఏమి ఉండదు. ఆ కాంట్రాక్టర్ అయితే ఎక్కడ ఎందుకు 306లో కూర్చుంటాడు? నీకు అర్థం కాలే? అది ఏం చెప్పాలి ఇప్పుడు? 1000 అబద్ధాలు ఆడైనా లోకం అంటది. ఇదేం నీతిది? లోకనీతి. డబ్బులు పోయేటప్పుడు, ప్రాణం పోయేటప్పుడు, పరువు మర్యాదలు, మానం అంటే అదనమాట, పోయేటప్పుడు అబద్ధం ఆడొచ్చు. ఇంకెప్పుడు ఆడొచ్చు? ఆవుల విషయంలో అబద్ధం ఆడొచ్చు. తప్పు కాదు అంటున్నాడు, కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? తప్పు, అది పాపం కదా. అందుకని స్వనీతి ఉంటుంది మనిషికి, లోకనీతి కూడా ఉంటుంది. కానీ గమనించండి, దైవనీతి ఒకటి ఉంది. దేవుని ప్రామాణికం ఏదో, దేవుడు దేన్ని అనుమతిస్తున్నాడో, అంగీకరిస్తున్నాడో అది దైవనీతి. హల్లెలూయా. ఇది కాకుండా ఏమంటున్నాడు యోహాను? సకల దుర్నీతి పాపం అంటున్నాడు. ఏంటి ఆ దుర్నీతి? గమనించండి, చేయకూడని పనులు చేసి ఆ దేవుడు దీన్ని అనుమతించాడు అనుకోవటమే దుర్నీతి. దేవుని పేరట చేశాము అని చెప్పటమే దుర్నీతి. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుతారా? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఏం చేస్తుంది వాళ్ళ కడుపు? అంటే వాళ్ళ బ్రతుకు తెరువు ఏం చేస్తుంది? వాళ్ళకి దేవుడు అయిపోయింది, దేవత అయిపోయింది. కాబట్టి ఆ తర్వాత చదువుదాం. వారు సిగ్గుపడవలసిన సంగతుల్లో అతిశయపడుతూ ఉన్నారు. సిగ్గుపడాలి, కానీ ఏం చేస్తారు వీళ్ళు? చాలా గొప్పగా చెప్తారు. కాపీ కొట్టచ్చా? కొట్టాను తెలుసా? కొద్దిగా సంధిస్తే చాలు కొట్టేసే తెలుసా మొత్తం. సిగ్గుపడాలి నువ్వు కాపీ కొట్టినందుకు, కానీ ఏం చెప్తావు నువ్వు? కొట్టే తెలుసా? సిగ్నల్ దాటిపోవచ్చా? కానీ కానిస్టేబుల్ అలా తిరిగాడు, నేను అలా దాటేసి వచ్చా. సిగ్గుపడవలసిన సందర్భాలను మనం ఎలా చెప్తాం? చాలా గొప్పగా చెప్పుకుంటాం. అలా చేశాను తెలుసా, ఇలా చేశాను తెలుసా. తర్వాత చదువుదాం. భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచుతున్నారు. గమనించండి, ఏంటంటే అదంతా కూడా దుర్నీతి. ఏదైతే దేవునికి అయిష్టమైనదో అవి చేసేసి ఇది దేవుని చిత్తం అని చెప్పుకోవటం దుర్నీతి. అందుకనే సకల దుర్నీతి కూడా పాపము. మరొకటి రోమీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటున్నాడు, విశ్వాస మూలము కానిది ఏదో పాపము. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనము. విశ్వాస మూలము కానిది ఏదో పాపము. చేసే పనిలో నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఏం జరిగింది? గమనించండి, జీవితంలో మనకి విశ్వాసం ఉండాలి కదా. లైఫ్లో మనకేముండాలి? ఫెయిత్ ఉండాలి. ఏముండాలి? ఫెయిత్ ఉండాలి. LIFE,
ఎఫ్ ఫెయిత్ పోయిందనుకో, లైఫ్ బికమ్స్ ఏ లై. జీవితం ఏమైపోద్ది? అబద్ధం అయిపోయింది. నువ్వెందుకు జీవిస్తున్నావో కూడా నీకు తెలియదు. అసలు ఏంటి నీ ఉద్దేశం నీకు తెలియదు కదా. అందుకనే విశ్వాసము కానిదేదో పాపం. చాలా సందర్భాల్లో విశ్వాసం లేకుండానే మందిరానికి వస్తాం. చాలాసార్లు విశ్వాసం లేకుండానే ప్రార్థన చేస్తాం. నమ్మకుండానే వాక్యం చదువుతాం. నమ్మిక లేకపోవటం, విశ్వాసం లేకపోవటం ఏమైంది ఇప్పుడు? పాపం. అందుకనే పాపం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. జాగ్రత్త. పాపం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. అదే రీతిగా మనం గమనించగలిగితే విశ్వాసము లేకుండా దేవునికి అయిష్టులై ఉండటం అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. అందుకని సామెతల గ్రంథంలో కూడా జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు 24వ అధ్యాయము 9వ వచనంలో, మూర్ఖుని యోచన పాపము అంటున్నాడు. మూర్ఖుని ఆలోచన ఏంటంట? పాపం. మూర్ఖుడు ఏమంటాడు? బుద్ధిహీనుడు ఏమంటాడు? దేవుడు లేడు అంటాడు. ఇతని ప్రతి ఆలోచన కూడా పాపమే. అందుకని ఇటువంటి బుద్ధిహీనత, మూర్ఖత్వం ఉన్న వారి మనసులో పుట్టే ప్రతి ఆలోచన కూడా పాపం. పాపం ఏ రూపేనా ఉన్నా సరే నిన్ను పట్టుకుంటుంది. జాగ్రత్త. యాకోబు ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 17వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. గమనించండి. ఆజ్ఞాతిక్రమమే పాపము, దుర్నీతి పాపము, విశ్వాసం లేకపోవటము పాపము, ఇంకా మూర్ఖుని ఆలోచన, బుద్ధిహీనమైన ఆలోచన పాపము. మేలైనది చెయ్యటానికి పూనుకొని కూడా చెయ్యకపోవటం అనేది పాపం. అందుకని పాపం ఏం చేస్తుంది? మనల్ని పట్టుకుంటుంది. దేవుడు దేన్ని చూసి తట్టుకోలేడో, ఓర్చుకోలేడో, దేన్ని చూసి అయితే దేవుడు అసహించుకుంటాడో దానికి మనము తల వంచటం అనేది చాలా భయంకరమైన సంగతి. అందుకనే పాపం ఎలాగొస్తుందంటే మనిషి జీవితంలోకి అపరిచితుడిలాగా వస్తుందంట. సిన్ ఎంటర్స్ ఎ మ్యాన్ లైక్ ఎ స్ట్రేంజర్, సిట్స్ లైక్ ఎ గెస్ట్, రూల్స్ లైక్ ఎ డిక్టేటర్. పాపం మనిషి జీవితంలోకి ఎలా ప్రవేశిస్తుందంటే అపరిచితుడిలాగా వస్తుందంట. ఎలా కూర్చుంటుందంట? ఒక అతిథిలాగా కూర్చుంటుందంట. అతిథి ఎలా కూర్చుంటాడు? కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడా? కదా. సీటుకి కొద్దిగా చివరిలో కూర్చుంటాడు కదా. కనీసం వెనక్కి కూడా అనుకోడు. కానీ ఏం చేస్తుంది ఇదే పాపం? మనిషిని ఒక యజమానిలాగా, అధిపతిలాగా ఏలటం ప్రారంభిస్తుందంట. గమనించండి. అందుకనే మనం చూడగలిగితే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో రాయబడి ఉంది. అందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారు? పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేసే ప్రతివాడు పాపానికి ఏమవుతాడు? దాసుడైపోతాడు. మనిషి 6 అడుగులు ఉండొచ్చు, కానీ 6 అంగుళాల కంటే తక్కువ ఎత్తు ఉన్న సిగరెట్కి ఏమైపోతాడు? దాసుడైపోతాడు. మనం ఏదైతే లేకపోతే మన బండి నడవదు అనుకుంటాం, అదేమైపోద్ది మన జీవితానికి? బలహీనత అయిపోద్ది. టీ తాగకపోతే తలనొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది? టీ బలహీనత అయిపోయింది. టీ తాగటం తప్పేం కాదు. ఐ రెస్పెక్ట్ యువర్ టీ. అలాగని మీరు ఇస్తే తెచ్చేశారు అనుకోండి, తాగేస్తా. అంతేగాని టీ పెట్టండి, పెట్టకపోతే నాకు అదే అయిపోతుంది అని భాషలు రావు నాకేమి. అర్థమవుతుందా? ఇస్తే తాగదు, లేకపోతే లేదు. ఎందుకు తాగుతానంటే అది కూడా ప్రయాసపడ్డారు కదా, తెచ్చారు కదా, మీకు కొంత ఆశీర్వాదం వస్తుందని తాగుతాం. ఇప్పుడు మా ఆవిడ ఏమంటుందంటే, వాళ్ళు ఎత్తే తాగుతున్నా, నేను వస్తే ఎందుకు తాగమంటుంది. ఎందుకు తాగితే? వాళ్ళంటే ఏదో ప్రయాసపడ్డారు, నాకు తెలియదు కదా నేను తాగుతానో లేదో. వాస్తవంగా అయితే తాగను. మేము అవి తాగం, ఈ తాగం, ఎందుకంటే పెట్టింది ఏదైతే అది. ఎందుకంటే దేని సైన్స్ దాందే ఏంటి కదా. మళ్ళీ తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళాము అనుకోండి, వాళ్ళు ఏమిస్తారు? థమ్స్అప్ ఇస్తారు. అప్పుడు తాగాలి. ఏం చేస్తాం మరి? అన్నీ అలాగే జరిగిపోతూ ఉంటాయి కదా. మన మైలవరంలో ఒక సేవకుడిని కలవటానికి వెళ్తే నేను
లోపల మేము మాట్లాడుతున్నాం, డ్రైవర్ బయటే ఉన్నాడు. మేమేదో మాటల్లో ఉన్నాం, మాకు తెలీదు వాళ్ళు ఏం తెస్తున్నారో. వాళ్ళు థమ్సప్ తెస్తున్నారు, తెచ్చారు. ఈలోపు డ్రైవర్ అన్నాడంట, మా సార్ థమ్సప్ తాగడు, కోకో కోలా అయితే తాగుతాడు అన్నాడు. అరే అబ్బాయి, మా విధానాలు అవి కావు, వాళ్ళు ఏం పెడితే తాగుతాం, వాళ్ళు ఏమిచ్చినా తీసుకుంటాం, నువ్వు అలా ఎందుకు చెప్పావు నువ్వు. అప్పటి నుంచి ఆ సేవకుడు ఏం చేస్తున్నాడు, మేము వస్తామని ఒక పెద్ద కోకో కోలా బాటిల్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాడు. అంటే కొన్ని దేశాలు తిరిగిన మీదట ఎక్కువగా కోకో కోలా అనేది అవుతుంది. నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కోకో కోలా రుచి మారదు. థమ్సప్ అంటారా, గోదావరి జిల్లాలో ఒకలాగా ఉంటుంది, కృష్ణా జిల్లాలో ఇంకోలాగా ఉంటుంది టేస్ట్. అందుకని అదైతే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా టేస్ట్ మారదు. ఎందుకంటే అది చాలా దేశాల్లో భూమి మీద గాలిలో కూడా తాగా కాబట్టి నాకు అర్థమైంది అది. ఇప్పుడు అది డ్రైవర్కి తెలిసింది ఆ విషయం. అందుకని డ్రైవర్తో జాగ్రత్తగా ఉండాలి కదా, వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు ఆఖరికి, మనకు తెలియదుగా. అసలు నాయకుడు అవ్వకపోవచ్చు, ఎమ్మెల్యే డ్రైవర్ అవుతాడు. అందుకనే గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే ఉంటే, ఏది లేకపోతే మన బండి నడవదు అనుకుంటాం, అదేమైపోద్ది మన జీవితానికి, బలహీనత అయిపోద్ది. మీకు తెలుసో లేదో, కొండపల్లి సీతారామయ్య అని నక్సల్ ఉద్యమానికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఈ కొండపల్లి సీతారామయ్య కానీ, అలాగే మన వరంగల్లో గ్యాబ్రియల్స్ హై స్కూల్లో పనిచేసిన సత్యమూర్తి, వీళ్ళందరూ లాంగ్వేజ్ టీచర్లు. వీళ్ళు టీచింగ్లో ఉంటూనే విద్యార్థులందరినీ కూడా ఈ సంఘ విద్రోహ శక్తులుగా మార్చేశారు, నక్సలిజం వైపు తీసుకెళ్ళిపోయారు. వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. మొత్తానికి కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్యని అయితే పట్టుకొని జైల్లో పెట్టారు. కానీ ఇతను జైల్లో నుంచి కూడా ఒక నెలలో తప్పించేసుకున్నాడు. ఇప్పుడు ఇతను తల మీద ఇంత రివార్డ్ అని పెట్టి సీతారామయ్యను పట్టించిన వాళ్ళకి అంత ఇస్తామని చెప్పి చాలా పోస్టర్లు వేశారు. ఆఖరికి సీతారామయ్య ఎక్కడ దొరికాడో తెలుసా? జొన్నపాడు పక్కన కుడి చేతి వైపు రోడ్లోకి వెళ్తే తుమ్మలపల్లి ఉందా, తుమ్మలపల్లి పొలాల్లో దొరికాడు. ఎలా దొరికాడని అడుగుతారా? గౌరీశంకర్ టాకీస్ దగ్గర ట్యాక్సీ స్టాండ్ ఉందా, ఆ పక్కన కిల్లి కొట్టు ఉందా, సీసాకి మధ్యలో న్యూస్ పేపర్ పెట్టి ఉంచుతారా? ఇప్పుడు పెట్టట్లేదు అలాగా, అప్పుడు పెట్టుంచేవాళ్ళు. నా చిన్నప్పుడు సంగతి ఇది. ఇలాగ ప్రతిరోజు ఒక రైతు వారీగా ఉండే వ్యక్తి సైకిల్ వేసుకొస్తున్నాడు, కానీ హిందూ న్యూస్ పేపర్ అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకెళ్తున్నాడు. డౌట్ వస్తుందిగా చూసేవాడికి, ఏంటి ఇటు చూస్తేనే రైతు వారీలాగా ఉన్నాడు, ప్రతిరోజు తీసుకెళ్తాడేంటి, ఒకరోజు తీసుకెళ్తాడంటే అనుకోవచ్చు, ఇంట్లో అలమరలో పరుచుకోవచ్చు, ఇంగ్లీష్ పేపర్ అయితే ఎక్కువ పేజీలు వస్తాయని అనుకుంటాడు. కానీ ఇటు ప్రతిరోజు తీసుకెళ్తున్నాడు. అప్పుడు ఈ ఐడి పార్టీ వాళ్ళు ఏం చేశారంటే, ఇతను సైకిల్ని వెంబడిస్తే ఇతను గుడివాడ నుంచి జొన్నపాడు నుంచి కుడి చేతి వైపు తుమ్మలపల్లి ఎక్కడికి వెళ్తే పొలాల్లో వెళ్తున్నాడు. అంటే వెళ్తా ఉంటే అక్కడ పేపర్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడంటే కొండపల్లి సీతారామయ్యకి ఇచ్చాడు. సీతారామయ్య దొరికిపోయాడు. నేను జీవితంలో ఎవరికి దొరకను అనుకున్నాడు, కానీ సీతారామయ్యని ఏం పట్టించింది? సీతారామయ్యకి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవకపోతే ఆ రోజు గడవదంట. మనం కూడా అనుకుంటామా, ఇది లేకపోతే గడవదని? అంత బలహీనతలోకి వెళ్ళకూడదు, గమనించాలి. అందుకనే పాపం చేసే ప్రతి వారు పాపానికి ఏమవుతారు? దాసులు అయిపోతారు. ఇప్పుడు నేను చెప్పిన ఏ సంఘటన అయినా అబద్ధం అని మీరు అనుకోవటానికి లేదు, కట్టు కదని అనుకోవటానికి లేదు. సీతారామయ్య మీ అందరికీ తెలుసు కదా, అంటే మీ అందరికంటే ఈ జనరేషన్ వాళ్ళకి కాకపోయినా దీనం గారు లాంటి వాళ్ళకి తెలుసు కదా, ఆ లింగాల అటువైపే కదా. ఇప్పటికీ సీతారామయ్య తాలూకా బంధువులు గురునాథరెడ్డి గారు మన మందిరంలోనే, ఇప్పుడు సాయంత్రం వస్తాడు మళ్ళీ మన కొండూరు మందిరంలో, సంఘ పెద్ద ఆయన. మరి వీళ్ళందరూ ఉన్నారుగా, గమనించండి. అందుకని మన బలహీనత ఏమైపోద్ది, మనల్ని అలా పట్టించేస్తుంది. అంతే, మన పాపం మనల్ని పట్టుకుంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకని ప్రతి సందర్భంలో కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం మనకి ఏం బోధిస్తుంది, దాని ప్రకారం మనం ఉంటున్నామా లేదా? కొన్ని సందర్భాలు ఇలా కూడా చేయొచ్చులే, ఇలా కూడా ఉండొచ్చులే అని మనిషి అనుకుంటున్నాడు, ఉండటానికి వీలు లేదు. ఏమవుతుంది? అది ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమం ఏమైపోద్ది మన జీవితంలో? పాపం అయిపోద్ది. పాపం పట్టుకుంటుంది. అంతే, చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది, ఇంకా విడిచిపెట్టదు.
పాపం పట్టుకుంటుంది. అందుకనే పాపం విషయంలో ప్రతి వ్యక్తి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని గమనించండి, నేరగాళ్ళు వాళ్ళు నేరం చేసి పారిపోతూ ఉంటారు కదా, కానీ ఎలా దొరుకుతారంటే వాళ్ళ కళ్ళు, వాళ్ళ ఒళ్ళు వాళ్ళని పట్టించేస్తుంది. నేరగాడి కళ్ళు, వాడి చూసే విధానం, వాడి చూపులు వాడిని పట్టించేస్తాయి. వాడి ఒళ్ళు అంటే ఆడికి బలహీనతలు ఉంటాయిగా, అవి వాడిని ఏం చేస్తాయి? పట్టించేస్తాయి. బహుశా 78వ సంవత్సరం అనుకుంటా, ఇది ఇండియా మొత్తం కూడా సంచలనం కలిగించిన సంఘటన. అదేంటంటే బిల్లారంగా, మీకు తెలిసే ఉంటారు, వీళ్ళు సిక్కులు పేర్లు అలా పెట్టుకున్నారు, రౌడీలు కాబట్టి బిల్లారంగా అని పేరు పెట్టుకున్నారు వీళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ఒక అన్నా చెల్లెల్ని, మిలిటరీ వాళ్ళని హత్య చేసేసి పారిపోయారు. పారిపోయి గుండు కొట్టించుకున్నారు, వేషాలు మార్చారు, రకరకాలుగా తిరుగుతూ ఉన్నారు. మనం చంపింది, పేపర్లో తెలుసుకున్నారంట తర్వాత, మనం చంపింది మిలిటరీ వాళ్ళనరా, కాబట్టి వాళ్ళకి దొరకకుండా ఉండాలంటే మనం కూడా మిలిటరీ డ్రెస్ వేసుకోవాలని మిలిటరీ డ్రెస్ వేసుకొని వీళ్ళు ఒకరోజు ట్రైన్ ఎక్కారంట కదా. ట్రైన్ ఎక్కితే తీరా ఏ భోగి ఎక్కారంటే అందరు మిలిటరీ వాళ్ళు ఉన్న భోగి ఎక్కారంట. వీళ్ళు ఎవరో కొత్త వాళ్ళు మన దగ్గరికి, మీరు ఏ రెజిమెంట్, మీరు ఏ బెటాలియన్, మీరేంటి, మీ గ్రూప్ ఏంటి అవన్నీ అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం ఇదే అదే ఈ బిల్లారంగా కాదు, ఇప్పుడు వీళ్ళు బొత్స సత్యనారాయణ అయిపోయారు. ఇప్పుడు మాట్లాడటమే రాట్లా పాపం. ఏం చేస్తారు? హ్యాపీ అసలు విషయం కనుక్కుంటే అలా దొరికారు వీళ్ళు. అంటే ఇప్పుడు చెప్పా కదా, నేరగాళ్ళని ఏం పట్టేస్తుంది? వాళ్ళ కళ్ళు, వాళ్ళ ఒళ్ళు పట్టించేస్తుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళని పట్టించేస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా, పాపం మనల్ని పట్టుకుంటుందని తెలిసి పాపానికి మనము దూరంగా ఉండాలి. ఎలా పట్టుకుంటుంది పాపం? సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, దుష్టుని దోషములు వానిని చిక్కుల బెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. ఇప్పుడు అర్థమైందా? పాశం అంటే ఏంటి? తాడు. ఇప్పుడు పాపము ఎలాంటిది? తాడు లాంటిది. ఏం చేస్తుంది? నిన్ను బంధించేస్తుంది. ఇది పాశం అన్నమాట, పాయసం కాదు. పాయసం అయితే బాగుందిలే కదా అని బ్రౌన్ కలర్లో ఉన్నా తింటాను అనుకున్నారేమో. కాదు కాదు, ఇది పాశం, తాడు లాంటిది, బంధించేస్తుంది పాపం. ఇంకా కీర్తనల్లో దావీదు మహారాజు ఏమంటున్నాడు? 40వ కీర్తన 12వ చరణం, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. పట్టుకుంటాయి అంట, గమనించండి. అంటే ఇప్పుడు పాపానికి ఏముంది? చేతులు ఉన్నాయి. పాపం ఏం చేస్తుంది? నిన్ను పట్టుకుంటుంది. అలాగే నేను తల ఎత్తి చూడలేకపోతిని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడుచున్నది. గమనించండి, పాపము తాడు లాంటిది, మనిషిని ఏం చేస్తుంది? బంధించేస్తుంది. పాపానికి చేతులు ఉన్నాయి, ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. అలాగే మనం గమనించగలిగితే పాపం తరిమి పట్టుకుంటుందంట. తరమాలంటే ఏం కావాలి మనకి? కాళ్ళు ఉండాలిగా. ఇప్పుడు పాపానికి ఏమున్నాయి? కాళ్ళు ఉన్నాయి. పాపానికి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. పాపం తాడు లాంటిది. ఇంకేంటి గమనించండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 12వ వచనంలో, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. ఇప్పుడు పాపానికి ఏముంది? నోరు ఉంది. అందుకని ఏం చేస్తుంది? మన మీద సాక్ష్యం పలుకుద్ది. గమనించండి. అందుకనే పాపానికి కాళ్ళు ఉన్నాయి, మనల్ని తరుముద్ది. పాపానికి చేతులు ఉన్నాయి, మనల్ని పట్టుకుంటుంది. పాపం తాడు లాంటిది, మనల్ని కట్టేస్తుంది. పాపానికి నోరుంది, మన మీద సాక్ష్యము పలుకుద్ది. నేను ఫలానాది చేయలేదు అని నువ్వు అంటావు, నువ్వు చేసావు అని అదే నీ మీద సాక్ష్యం పలుకుద్ది. అప్పుడు ఎక్కడ తప్పించుకుంటావు కదా. అందుకని గమనించండి, పాపం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. పాపం ఎలాగుంటుందంటే మొదటిలో ఆకర్షణీయంగా ఉంటుంది, చేసేటప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, కానీ చేసిన తరువాత నిన్ను అధపాతాళానికి తొక్కేస్తుంది అంతే. ఈ గోదావరి ప్రాంతాలలో వరదలు వస్తాయి కదా, ఎగువనున్న వరద నీరంతా ఎక్కడికి వెళ్తుంది? లోతట్టు ప్రాంతాలకి వెళ్ళిపోతుంది. వీళ్ళని ఖాళీ చేయండి, ఇలాగ వరద వస్తుంది, ఖాళీ చేయండి అంటే వీళ్ళు ఖాళీ చేస్తారా? చేయరు. ఎందుకని? వీళ్ళని చూస్తే అనిపిస్తుంది,
అబ్రహాము నువ్వు లేచి నీ ఇంటి వారి నుంచి నీ దేశం నుంచి వెళ్ళిపోమంటే ఎందుకు వెళ్ళిపోయాడు అబ్రహాము కదా? వీళ్ళనేమో ఖాళీ చేయండి అమ్మంటే ఆహా, ఇలా భయం ఏంటంటే వీళ్ళు ఖాళీ చేశాక ఎవరు వచ్చేస్తారేమోనని. మీరు ఖాళీ చేశాక వరద నీళ్ళు వస్తాయి, అంతకుమించి ఏం ఉండదు కదా. ఇప్పుడంటే మన విజయవాడలోకి వరద నీళ్ళు వచ్చే అవకాశం లేదులేండి. గ్రేట్ వాల్ ఆఫ్ కృష్ణలంక ఒకటి కట్టారు కదా, దాన్ని రిటైనింగ్ వాల్ అన్నారు. కాబట్టి ఇప్పుడు కృష్ణా నదిలో నీళ్లు ఈ రాణిగారి తోటలోకి కృష్ణలంకలోకి వచ్చే అవకాశం లేదు. అంటే ఇప్పుడు విజయవాడకు వరద లేదనే చెప్పాలి. ఇలాగా పైనుంచి కిందకి ఈ లోతట్టు ప్రాంతాలకి నీళ్లు కొట్టుకొని వెళ్ళేటప్పుడు వాటిల్లో సామాన్లు కూడా కొట్టుకుపోతూ ఉంటాయి. బిందెలు, బకెట్లు కదా. దేనికి ఉండేవాడు దానికి ఉంటాడుగా కదా. ఎంత వరద అయినా సరే ఈత వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఈ బిందె కోసము బకెట్ కోసం వెళ్తాడు కదా. అందరూ తలా ఒక బిందె తెచ్చుకుంటున్నారు, తలా ఒక బకెట్ తెచ్చుకుంటున్నారని ఒక అతను ఏం చేశాడంటే ఒకరోజు పొద్దున్నే వెళ్ళి అదేదో వస్తుంది కంబలు అనుకుంటా భలే ఉంటుందని చెప్పి పట్టుకుందామని తెచ్చుకుందామని వెళ్తే అదే అతన్ని పట్టుకుందంట. ఇంతకు అది కంబలు కాదు, ఎలుగుబంటి. అది ఎలుగుబంటి పట్టుకుంది. అంటున్నాడంట, అరే రామయ్య, సోమయ్య, పేరయ్య ఏంటి అనుకుంటున్నారు ఇవన్నీ మెస్సులు, కోటయ్య రండిరా అంటే ఎవడు రావట్లేదు. ఎందుకని? వాళ్ళకి అర్థమైంది ఇది ఎలుగుబంటి అని, ఇతనికి అర్థం కాల. పట్టుకొని వదలట్లేదు ఇతన్ని. పాపం కూడా అంతే, ఆకర్షణీయంగా ఉంది కదా అని మనం వెళ్తాం, అది పట్టుకుంటుంది, తర్వాత మనల్ని అధపాతాళానికి తొక్కేస్తుంది. బహుశా అలాగా ఆ ఎలుగుబంటితోనే ఆ వరదలోనే కొట్టుకొని చచ్చిపోయి ఉంటాడు అతను, గమనించండి. అందుకని పాపము మనల్ని పట్టుకుంటుంది. మనిషిని పట్టుకునే మొదటి శక్తి ఏంటంటే పాపం. రెండవ శక్తి గమనించండి, లూకాసు సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. లూకాసు సువార్త 13వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. గమనించండి. ఇప్పుడు ఏమని 18 సంవత్సరాల నుంచి ఏం పట్టేసింది? ఏమని? సాతాను పట్టేసింది. గమనించండి. పాపము ఎవరిని పట్టుకుంటుందో సాతాను వాళ్ళని పట్టుకుంటుంది, అందులో ఏ సందేహం కూడా లేదు. మనిషిని పట్టుకున్న రెండవ శక్తి ఏంటంటే సాతాను. మొదటిది పాపం అయితే రెండవది సాతాను. ఎంతకాలంగా పట్టుకుంది? ఏమని? 18 సంవత్సరాలుగా పట్టుకుంది. మనం అనుకోవచ్చు ఈమెకి ఇవ్వబడిన పేరేంటి? అబ్రహాము కుమార్తె. అదేంటండి అబ్రహాము కుమారుల్ని, అబ్రహాము కుమార్తెలను కూడా పట్టుకుంటుందంటే ఆస్తి వారసత్వంగా వస్తుందేమో కానీ విశ్వాసం వారసత్వంగా రాదు. ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే. మా తాతది, మా నాన్నది, అంతా ఉట్టిదయ్యన్నీ. నీ విశ్వాసం నీదే. నిన్ను దేవుడు ఎలా రక్షించుకున్నాడో, నిన్ను దేవుడు ఎలా పట్టుకున్నాడో అది చాలా ప్రాముఖ్యమైనది. అంతేగాని మా ఊర్లో మేమే మొదటి క్రైస్తవులం, మా ఇంట్లో మేమే మొదట నమ్ముకున్నాము, ఇవన్నీ ఎందుకు పనికిరావు? అవన్నీ ఏంటంటే ఊరికే అద్భుత సాక్ష్యం అని మీటింగ్ పేపర్లో పేరేస్తారు చూడండి, అలాంటి వాటికి పనికొస్తాయి. అందులో ఎంత అద్భుతం ఉంటుందో మరి నాకైతే తెలియదు, కానీ మొత్తానికి దానికే పనికొస్తాయి. కానీ గమనించండి, ఎవరి విశ్వాసం వాళ్ళదే. ఇదేంటండి పట్టుకుంటుందా అంటే పట్టుకుంది ఇక్కడ. ఆయనేమో విశ్వాసులకు తండ్రి, ఇక్కడ ఆ తండ్రి పిల్లల్ని ఏం పట్టుకుంది? ఇప్పుడు సాతాను పట్టుకున్నాడు. అందుకనే గమనించండి, పాపం ఎవరిని పట్టుకుంటుందో సాతాను వారిని పట్టుకుంటాడు. అందుకని 16వ వచనంలో మనకి కనిపిస్తూ ఉన్న స్త్రీ అబ్రహాము కుమార్తె అయినా సరే సాతాను ఆమెను బంధించింది. ఆమె సీనియారిటీ ఎంత ఇప్పుడు? 18 సంవత్సరాలు. ఆమె సీనియారిటీ ఎంత? 18 సంవత్సరాలు. 11వ వచనం ఒకసారి చదువుతారా? ఎంత సీనియారిటీలో కూడా ఏం జరిగిందో. ఏం పట్టిందంట ఆమెకి? బలహీనపరచు దయ్యం ఒకటి పట్టిందంట. ఏంటి బలహీనపరిచే దయ్యం? బలహీనపరిచే దయ్యం పట్టిందంట. పట్టి ఏం చేసింది? ఆమెని నడుము వంగదీసేసింది. ఇంకా ఆమెకు పైకి చూసే అవకాశం లేదు, నడుము వంగిపోయిందిగా. ఇంకెంతసేపు కింద నేల వైపు చూడటమే, పైకి మనలాగా నిటారుగా నిలబడి చూసే అవకాశం
లేదు. ఏం దయ్యం అంటే ఇది? బలహీనపరిచే దయ్యం. గమనించండి, బలహీనపరిచే దయ్యం. ఏంటి దయ్యం? ఏంటి దయ్యం? బలహీనపరిచే దయ్యం. చెయ్యాలనుకుంటాం, చెయ్యం. మందిరానికి సమయానికి రావాలనుకుంటాం, రాం. ప్రభు భాగాన్ని క్రమంగా ఇవ్వాలనుకుంటాం, ఇవ్వం. పలానా సభలకు వెళ్దాం అనుకుంటాం, వెళ్ళాం. ఏం దయ్యం ఇది? బలహీనపరిచే దయ్యం. ప్రార్థన చెయ్యాలనుకుంటాం, చెయ్యం. ఏం పట్టింది? దయ్యం పట్టింది. అర్థం కావట్లేదా? ఎంతకాలంగా? 18 సంవత్సరాలుగా. 18 సంవత్సరాలుగా బాప్తీసం పొందాలనుకుంటారు, పొందనివ్వదు ఈ బలహీనపరిచే దయ్యం. రక్షణ పొందాలనుకుంటారు, కానీ బలహీనపరిచే దయ్యం రక్షణ పొందనివ్వదు. అందుకనే 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేక ఉండెను. గమనించండి. అందుకని మనం అనుకోవచ్చు, ఆమెకి దయ్యం పట్టింది కాబట్టి ఆమె నడుము వంగిపోయిందయ్యా, మా నడువులు బాగానే ఉన్నాయిగా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడేగా మేమందరం లేచి నిలవబడి ఉత్తర ప్రత్యుత్తరాలు చదివాం, స్తుతి ఆరాధన చేసాం. మరి మా నడుములు బాగానే ఉన్నాయిగా. కానీ గమనించండి, మనకు కూడా బలహీనపరిచే దయ్యం ఉందో లేదో ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. 1వ అధ్యాయము 13వ వచనము. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. గమనించండి, ఏ మనసు? నిబ్బరమైన బుద్ధి కలిగి మన మనస్సు అనే నడుముని మనం ఏం చేయాలి? కట్టుకోవాలి. ఎలా ఉంది మనస్సు? మనిషి ఆరాధనలోనే ఉంటాడు. మనసు ఎక్కడ ఉంటుంది? రాజా చికెన్ సెంటర్ దగ్గర ఉంటుంది. ఏం చేద్దాం మరి? అంటే మనసు ఎలాగ ఉంటుంది ఇప్పుడు? బలంగా ఉందా, బలహీనంగా ఉందా? మనిషి ఇక్కడే ఉంటాడు, కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ICC T20 వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ అంట. ఎన్నింటికి? చూడు చూడు చూడు, అక్కడ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమైపోయింది మనస్సు? అందుకనే బలహీనపరిచే దయ్యం ఏం చేస్తూ ఉంటుంది? చెయ్యాలనుకుంటాం కానీ చేయనివ్వదు. నడుము వంచేస్తుంది. ఇంకా పైన కనపడతాయా మనకి? కింద ఏ కనపడతాయి? భూలోకం మీద ఉన్న ఏ కనపడతాయి? పరలోకం గురించి ఇంకా మనకి అనవసరం. అందుకని ఏమంటది ఇది? ఎంతసేపు ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం అంటది అన్నమాట. ఏమంటది దయ్యం? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏమి ధరించుకుందుమా. ఇదే కదా ఎంతసేపు అనుకుంటా ఉంటాను. ఒక్కోసారి సెంటర్ చూసినప్పుడల్లా, ఇన్ని బ్రాండెడ్ షోరూమ్లు అవసరమా ఈ సెంటర్కి అనిపిస్తుంది. లేని బ్రాండ్ ఉందా అసలు అక్కడ? అన్ని బ్రాండ్లు కనపడతాయి. ఇకపోతే ఆ జంక్ ఫుడ్ దొరికే ఉంటాయా, KFCలు అలాంటివి ఎన్ని ఉన్నాయి ఈ సెంటర్లో. వాటికి ఈ రోజు రోజుకి పెరుగుతానే ఉన్నాయి కదా. రోజు రోజుకి స్వీట్ షాపులు ఎన్ని రకాలు బందర్ రోడ్ మీద ఉంటాయో, ఇక్కడ ఈ సెంటర్లో కూడా అన్ని కంపెనీలు, అదే ఏమంటారు, అన్ని షాపులు, అన్ని పేర్లు ఎక్కడ ఉన్నాయా? ఉన్నాయి కదా. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, నేను కామెతో వదిలేసి వెళ్ళాక నా కామెతో పట్టిన దరిద్రం వదిలిపోయిందేమో, అందుకని కామెతో బాగా డెవలప్ అయింది అనిపిస్తుంది. అన్ని షోరూమ్లు వచ్చినాయి. మేము ఉన్నప్పుడు సంపాదించి బాగా డబ్బులు ఉన్నప్పుడు ఒకటి లేదు ఇక్కడ, ఒక్క బుల్లెట్ షోరూమ్ ఉంది. అందుకని బుల్లెట్ ఒక్కటే కొనుక్కున్నా. ఇప్పుడు ఇన్ని వచ్చినాయి కదా. వయసు లేదు, నీ అంత కుర్రోడిని అయితే అవన్నీ కొనుక్కునేది. నాకేముంది ఇక్కడ కదా. గమనించండి. అందుకని ఏమంటది? బలహీనపరిచే దయ్యం నడుము వంగ తీసేసి ఎంతసేపు నేల మీదే చూడనేస్తుంది. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం. ఇదేనా ఇప్పుడు మనుషుల తాపత్రయం? ఇదేనా ఆయిల్ ఉండాలని ఒకడు అంటాడు, ఆయిల్ అసలు ఉండకూడదని ఇంకొకడు అంటాడు. ఏం తిందాం, ఎంతసేపు ఏం తిందాం, ఎలా తిందాం, ఏం తాగుదాం కదా. పాలు కాసుకొని తాగుదామా, పాలు కాయకుండా మిల్క్ షేక్ చేసుకుందాం, అందులో బిస్కెట్లు పడేద్దామా, దాన్ని ఓరియో షేక్ అందాం. ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, వీటికైతే ఇంక చెప్పవసరం లేదు. ఇంకా ఎంతసేపు ఏ బ్రాండు, ఏ డిజైను,
ఏ కలరు, దీన్ని బట్టే మన గౌరవం పెరుగుద్ది అని మనం అనుకుంటాం కదా. ముందు దండం పెడతాడు, తర్వాత వెనక్కి వెళ్ళాక ముసలోడికి దసరా పండుగ అనుకుంటాడు. అంతే కదా, అంతమించి ఏముంటుంది కదా. అందుకని నడుము వంగిపోయిన స్త్రీ కూడా పరిస్థితి ఎలాగుందంటే తల ఎత్తలేకపోతుంది. అందుకనే గమనించండి, ఎవరైతే దేవుని మీద దృష్టి ఉంచుతారో వాళ్ళు పైన చూస్తారు కానీ కింద చూడరు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, గమనించండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మనం కూడా ఎక్కడ చూడాలి ఇప్పుడు? పైనే చూడాలి. అందుకనే ఒకానొక భక్తుడు అంటాడు, క్రైస్తవుని కాళ్ళు భూమి మీద ఉండాలి, కళ్ళు పరలోకం మీద ఉండాలంట. హల్లెలూయా. కాళ్ళు ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండాలి. నేల విడిచి సాము చేయకూడదు, భూమి మీద ఉండాలి. కానీ కళ్ళు ఎక్కడ ఉండాలి? పరలోకం మీద ఉండాలి. ఎందుకని? మన పౌరస్థితి ఎక్కడుంది? అక్కడే ఉంది. ఇక్కడ ఎవరు? మనం యాత్రికులం, పరదేశులం, అంతే కదా. నువ్వు ఏ దేశం వెళ్ళినా ఎంతకాలం ఉంచుతారు నిన్ను? వీసా పీరియడ్ బట్టి ఉంచుతారు. తర్వాత ఏం చేస్తారు? నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను ఎతికి మరీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కిచ్చేస్తారు కదా. ఎందుకని? నువ్వు ఆ దేశంలో ఎవరో, నువ్వు పరదేశివి. అలాగే మనం కూడా ఈ భూమి మీద మనం పరదేశులమే, కానీ మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మన పౌరస్థితి పరలోకమన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అందుకనే మనం అక్కడికి వెళ్ళటానికి మన దృష్టి అంతా అక్కడే ఉండాలి. గమనించండి. కానీ ఈ రోజున మన దృష్టి అంతా ఎక్కడుంది? భూమి మీదే ఉంది. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, ఇదే మన తాపత్రయం అంతా. దీని గురించే మన ప్రయాస అంతా. గమనించండి, దీని గురించే మనిషి ప్రాకులాట అంతా కూడా. ఒకానొక సందర్భంలో ఒక యవనస్తుడిని ఒక సేవకుడు రక్షించబడయ్యా, రక్షణ పొందుకో, నీ జీవితాన్ని మార్చుకో అని చాలాసార్లు హెచ్చరించి చూశాడంట. ఆ యవనస్తుడు కూడా ఇప్పుడు కాదులేండి తర్వాత, ఇప్పుడు కాదులేండి తర్వాత. అయినా అంత తొందర ఏముందండి, నాకు ఒక భార్య ఉండాలి, 2 పిల్లలు ఉండాలి, 3 బెడ్రూమ్ల ఫ్లాట్ ఉండాలి, 4 చక్రాల కారు ఉండాలి, వారానికి 5 రోజులే పని దినాలు ఉండాలి, 6 అంకెల జీతం ఉండాలి, అప్పుడు నేను రక్షించబడతానండి, ఇంకా తొందర ఏముందండి అన్నాడంట. సేవకుడు అన్నాడంట, ఆ తర్వాత 7 అడుగులు గొయ్యొద్దయ్యా అన్నాడంట. ఇక ఆఖరికి మిగిలేదు అదే కదా. నువ్వు దీని అంతటి గురించి ప్రయాసపడ్డావు, దీని అంతటి గురించి చాలా పాకులాడావు, కానీ ఆఖరికి మిగిలేదేది? అందుకనే గమనించండి, మన పౌరస్థితి అక్కడ ఉంది, పరలోకంలో ఉంది. కాబట్టి మన దృష్టి దేని మీద ఉండాలి? పరలోకం మీదే ఉండాలి. కానీ ఈ రోజున ఈ బలహీనపరిచే దయ్యం ఎలాగైతే ఈ 18 ఏళ్ళుగా ఈ స్త్రీని వంగదీసేసి ఉందో, నడుము వంగిపోయేలాగా చేసిందో, అబ్రహాము కుమార్తె అయినా సరే, నేటి దినాల్లో కూడా విశ్వాసులమని చెప్పుకుంటున్నా సరే అపవాది ఏం చేస్తున్నాడు? బలహీనపరిచే దయ్యం ఏం చేస్తుంది ఇప్పుడు? మనిషిని పైన కాదు, పరసంబంధమైన వాటి గురించి కాదు, భూ సంబంధమైన వాటి గురించి ఆలోచించేలాగా చేస్తుంది. మనకు కూడా ఒక జంతువు ఉంది, జీవితాంతం నేల మీదే చూస్తుంది, చనిపోయేటప్పుడు మాత్రం పైకి చూస్తుంది. ఏంటంటావు అది? పంది. పంది జీవితాంతం కిందే చూస్తుంది కదా. అది ఉండేది గుంట, తినేది పెంట. ఎంతసేపు ఈ గుంట కోసం, పెంట కోసమే పాకులాడుద్ది. కానీ ఒకానొక రోజున పందులు పట్టుకునేవాడు వస్తాడు, కూచు 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 అంటాడు, దానికి తాడేస్తాడు, పట్టుకుంటాడు, ఎదరు 2 కాళ్ళు కట్టేస్తాడు, వెనకాల 2 కాళ్ళు కట్టేస్తాడు. ఈ 2 కాళ్ళ మధ్యలో నుంచి పెద్ద బాధ ఒకటి, సర్వే బాధ ఒకటి పెట్టి మోసుకెళ్ళేటప్పుడు అప్పుడు పైకి చూస్తుంది అది. ఆకాశం భలే ఉంది, ఎంతకాలం నాకు తెలియదు. ఇప్పుడు తెలుసుకొని ఏం ఉపయోగం? వాడు కాసేపట్లో నేను తాటికల్లో పడేసి తగలేస్తాడు వాడు. తర్వాత ఏం చేస్తాడు? పసుపు రాస్తాడు, తర్వాత అమ్ముతాడు, కేజీ ఎంతో నాకు తెలియదులే.
ఇవన్నీ ఎక్కడ చూసావయ్యా అంటే, మైలవరంలో ఒక పుల్లట్లేసి ఆమెకు సువార్త చెప్దామని చాలాసార్లు ఆగి అక్కడ కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటా. ఆమె ఎదురుగా ఈ పందులు ఎంతసేపు ఇదే పని అనమాట అక్కడ. ఉమ్. తర్వాత అవన్నీ అబ్జర్వ్ చేశాక అర్థమైంది. ఇప్పుడు పంది ఎక్కడ చూస్తుంది? నేల మీదే చూస్తుంది. ఎంతసేపు కిందే దాని పని, కనీసం మెడెత్తి కూడా చూడదు. నేటి దినాల్లో కూడా మనుషులు అలాగే ఉన్నారా? ఎంతసేపు ఈ 18 ఏళ్ళు సీనియారిటీ ఉన్న ఈ అబ్రహాము కుమార్తెనైతే అపవాది నడువు వంగ తీసాడు, కానీ మనల్ని ఏం చేశాడు అపవాది? మెడ వంగ తీసాడు. అంతేనా? అందుకని ఫోను వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ స్టేటస్లు ఏం పెట్టారు, వీళ్ళ స్టేటస్లు ఏం పెట్టారు. ప్రపంచంలో ఉన్న రంకు బొంక అంతా మనకే కావాలి. చిన్నపిల్లలు తింటలేదంటే వాళ్ళకేదో పెరుగన్నమో పాలన్నమో తినిపించడానికి ఫోను పెడతాం ఒక ఆనవాయితీ అయిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా ఏమాత్రం తక్కువ కాదు. హోటల్లో తినేటప్పుడు కూడా ఓ పక్కన తింటానే ఉంటారు, ఇలా అంటానే ఉంటారు. ఏంటో నాకు అర్థం కావట్లే. ఓహో, ఇదొక కూడా ఒక ఏం దయ్యం ఇది? బలహీనపరిచే దయ్యం. గమనించండి, ఆమె నడువంగ తీసేసింది, కానీ దయ్యం మనల్ని ఏం చేసింది? మెడవంగ తీసేసింది. అందుకనే మందిరాల్లోనే ఉంటున్నాం, కానీ బలహీనపరచబడిపోతా ఉన్నాం. మందిరంలోనే విశ్వాసులుగా కొనసాగుతున్నాం, అన్నీ వచ్చు, మనకి పాటలు వచ్చు, వాక్యం తెలుసు, అంత బాగానే ఉంది, క్రమం కూడా తెలుసు, కానీ ఏమైపోతున్నాం? బలహీనపరచబడిపోయి అపవాదికి అప్పగించేసుకుంటున్నాం. అన్నీ తెలుసు. ఒక ముసలి చిలకంట ఆ తర్వాత తరం చిలకలకి ఒక పాట నేర్పిందంట. ఎవరి చేతిలో చిక్కుకోకూడదు వీళ్ళు అన్న ఉద్దేశంతో వేటగాడు వస్తాడు, నూకలేస్తాడు, ఉచ్చులేస్తాడు, పట్టుకుపోతాడు, జాగ్రత్త. ఇవి బాగా నేర్చుకున్నాయి పాటని. ఎంతగాడు రానే వచ్చాడు, ఆడు వచ్చినా సరే ఈ అయ్యే పాడుతున్నాయి అంట. ఏమని? వేటగాడు వస్తాడు, నూకలేస్తాడు, ఉచ్చులేస్తాడు, పట్టుకుపోతాడు, జాగ్రత్త. ఏదో బాగానే ఉంది, సర్లే మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి ఆడు ఉచ్చులు వేసాడు, నూకలు పోసాడు. నూకల కోసం వచ్చినాయి, ఉచ్చులో పడిపోయినాయి. ఉచ్చులో పడినా సరే ఇంకా ఇదే పాట. అతను అనుకున్నాడు ఎగిరి వెళ్ళిపోతామని కొద్దిగా గట్టిగా పట్టుకున్నాడంట, అయినా అదే పాట. మార్కెట్ తీసుకెళ్ళి అమ్ముతున్నా సరే వేటగాడు వస్తాడు, నూకలేస్తాడు, ఉచ్చులేస్తాడు, పట్టుకుపోతాడు, జాగ్రత్త. తీసుకెళ్ళాడు, మార్కెట్లో అమ్మేశాడు. గమనించండి, ఈ రోజున విశ్వాసమైన మన పరిస్థితి కూడా అలాగే ఉంది. మేమండి, మాకు ప్రార్థన తెలుసండి, మాకు వాక్యం తెలుసండి, కానీ ఎవరు పట్టుకుంటున్నారు? బలహీనపరిచే దయ్యం. బలహీనపరిచే దయ్యం పట్టుకుంటుంది. చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. గమనించండి, రావాలనుకుంటున్నాం, రాలేకపోతున్నాం. ప్రభువుకి ఇవ్వాలనుకుంటున్నాం, ఇవ్వలేకపోతున్నాం. ఎందుకని అంటారు? బలహీనపరిచే దయ్యం పట్టేసుకుంది. ఈ క్రిస్మస్లకిను జనవరి 1వ తారీఖు మన వాళ్ళు యవనస్తులు, ఔత్సాహికులు, యువకులు, ఉత్సాహవంతులు కొన్ని నాటకాలు వేస్తారు కదా. అందులో ఒకడికి వచ్చిన వేషం ఏంటంటే దయ్యం వేషం అంట, సాతాను వేషం. ఆడేం చేశాడు, ముఖానికి బాగా మసిపూసుకొని ఇంట్లో వాళ్ళది ఏదో నల్ల చుడిదార్ ఒకటి ఉంటే అది వేసుకొని రకరకాలుగా వచ్చాడంట. తీరా ఇంకా సేపట్లో వెళ్దామనే పాటికల్లా వర్షం అంటుకుంది. ఈ వర్షంలో ఏం చేయాలి ఇప్పుడు? అందుకని అన్ని తలుపులన్నీ మూసేసి ఉన్నాయి. ఎందుకంటే అందరూ మందిరంలోనే ఉన్నారు. మందిరం తలుపులు ఒక్కటే తీసుంది. వీడు మందిరంలోకి వెళ్ళాడు. మరి తడిసిపోతే ఈ మసి అంతా పోద్ది కదా. మందిరంలోకి వెళ్ళాడు. వెళ్ళటం ఇతను చూసి అందరూ పారిపోయారు. కానీ ఒక మామ మాత్రం కదలలేక ఏసు రక్తమే చేయి, ఏసు రక్తమే చేయి, ఏసు రక్తమే చేయి అనుకుంటుందంట. ఏమనకాయ, నేను నీ పార్టీయే అంటుందంట. ఇప్పుడు ఆడికి ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడు అపవాదికి కూడా జనాలు అలాగే అయిపోయారు. నువ్వే చెయ్య ఏదో ఒకటి, నేను అయిపోయింది కానీ నా పరిస్థితి, నేను ఎక్కడికి కదలలేను అని మా అమ్మ ఎలాగైతే ఉండిపోయిందో, రోజున విశ్వాసులు వీళ్ళకి అన్నీ తెలుసు, కానీ ఏం చేస్తుంది? బలహీనపరిచే దయ్యం పట్టేసుకుంటుంది. అందుకని మనిషిని పట్టుకునే మొదటి శక్తి ఏంటంటే పాపం, రెండవ శక్తి సాతాను. మూడవ మాట జ్ఞాపకం చేస్తున్నాను, గమనించండి. యోబు గ్రంథము 24వ అధ్యాయం. యోబు గ్రంథము 24వ అధ్యాయము
19వ వచనము. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. మనిషిని పట్టుకునే మొదటి శక్తి పాపము, రెండవది సాతాను, మూడవది పాతాళము. పాపము సాతాను మనిషి బతికుండగానే పట్టుకుంటాయి, కానీ పాతాళము మనిషి చనిపోయాక పట్టుకుంటుంది. నీకెలా తెలుసు అంటావా? రండి, లోకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 22వ వచనం, లోకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడున్నాడు? చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. పాపం చేసిన వారిని సాతాను పట్టుకుంటుంది. సాతాను పట్టుకున్న వారు ఎక్కడికి వెళ్తారు? పాతాళంలోకి వెళ్ళిపోతారు. అస్సలు డబ్బులు ఉండటం కాదయ్యా తప్పు. నువ్వేమన్నావు? నువ్వు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అన్నావు, అది నువ్వు చేసిన తప్పు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నా ఇష్టం అన్నవాడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అందుకని పాతాళం నిత్యం ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. వెళ్ళాము, అక్కడ కూడా వెళ్తాం, అక్కడ స్తుతిస్తాం, అక్కడ సువార్త చెప్తాం అనుకుంటారు చాలామంది. అక్కడ ఏం ఉండవు కదా. నీ బాధలు చెప్పుకోవటానికి కూడా ఎవ్వరు ఉండరు అక్కడ. అందుకనే మనం గమనించగలిగితే పాతాళంలో ఏముంటుంది? బాధ ఉంటుంది. 24వ వచనాన్ని చదువుదామా? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి క్రొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేస్తున్నాడు. ఏముంది అక్కడ? బాధ ఉంది, కానీ ఏమి లేదు అక్కడ. కనికరం లేదు. అయ్యో పాపం ఇలా జరిగిందా అని అనేవాళ్ళు ఎవరు లేరు. అక్కడ బాధ ఉంది, కనికరం లేదు. అక్కడ దాహం ఉంది, దాహం ఉంది, కానీ అక్కడ నీళ్ళు ఏమాత్రం కూడా లేవు. గమనించండి. ఎవరైనా బాగా ఎండకి విపరీతంగా దాహం వేసింది అనుకోండి, ఏమంటారు జనాలు? ఒక లోటాడి నీళ్ళు, గ్లాసు నీళ్ళు అంటారు కదా. మనోడేంటి ఒక చిటికి నీళ్ళు తడిపి పంపమంటాడు. పోనీ ఆ అగ్ని సెగకి ఆ చిటికి నీళ్ళు కూడా ఆరిపోతే అంటే అతని పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. అక్కడ ఆ వేడిమి, ఆ తీవ్రత, ఆ బాధ, ఆ ఇంటెన్సిటీ మనం అర్థం చేసుకోవటానికి అన్నమాట. అందుకని గమనించగలిగితే అక్కడ బాధ ఉంది, కానీ ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు. అక్కడ కనికరం లేదు, అయ్యో అనేవాళ్ళు కూడా ఎవరు లేరు. అక్కడ దాహం ఉంది, కానీ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. ఇంకేముంది అక్కడ? 24వ వచనంలో అగ్ని జ్వాల ఉందంట. అగ్ని జ్వాల గమనించారు ఎప్పుడైనా? జ్వాల ఎలాగ ఉంటుంది? మంట బహుశా ఏం చేయకపోవచ్చు, జ్వాలే మనిషిని కాల్చేస్తుంది కదా. ఓహో, మీకు అర్థం కదా. స్టవ్ ఉందా? గ్యాస్ స్టవ్, గ్యాస్ స్టవ్ బర్నర్ వెలిగిస్తారు కదా. వెలిగించినప్పుడు ఆ బర్నర్లో నుంచి మంట వస్తుందా? కానీ ఆఖరిలో బ్లూ మంట వస్తుంది చూడండి, బ్లూది, అది జ్వాల అంటే. అదే నిన్ను కాల్చేది. అంతేగాని నువ్వు బర్నర్ మీద చేయి పెడితే నీకేం అవ్వదు. ఎప్పుడైనా నీళ్ళు పెట్టి చూడండి. నిన్ను కాల్చేది ఏంటంటే ఆ బ్లూ ఫ్లేమ్ ఉంటుంది చూడండి, అది నీకు హాని చేసేది. అలాగే పొన్నూరులో రాజారావు గారు అని చనిపోయారు, చాలా పెద్ద దైవజనుడు. ఈ రాజారావు గారు చిన్నప్పుడు రాజా రాజా అని అందరు పిలిచేవాళ్ళు ఆయన్ని. అస్సలు మాట వినేవాడు కాదంట, అస్సలు మాట వినేవాడు, తల్లిదండ్రులు మాట వినేవాడు కాదంట. స్కూల్కి వెళ్తే స్కూల్ అందరిని కొట్టేసి వచ్చేసేవాడంట. ఇతని సహవాసం ఎవరితో అంటే ఇతని వయసు కన్నా పెద్దవాళ్ళతో, వాళ్ళతోనే అల్లరి చల్లరగా తిరుగుతూ, ఆఖరికి ఆ బస్ స్టాండ్ల దగ్గర రోడ్డు మీద పడిపోయిన ఎంగిలి బీడీలు కూడా తీసుకొని కాలుస్తా అలాగ తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటే ఒకరోజు శవం కాలటం చూశాడంట. శవం కాలటం చూసినప్పుడు ఇలాగే బ్లూ ఫ్లేమ్, ఈ అగ్ని జ్వాల ఎగసిపడతా ఉంటే వాళ్ళ అమ్మని అడిగాడంట, ఏంటమ్మది అంటే అప్పుడు ఆమె నరకం గురించి, పాతాళం గురించి వివరిస్తే, అమ్మో ఎక్కడేలాగుంటే పరిస్థితి నరకంలో ఇంకెలాగుంటుంది పరిస్థితి
అని చెప్పి రక్షించబడ్డాడంట. వాస్తవానికి పాతాళం ఎలాంటిదంటే పెనం లాంటిది, కానీ నరకం పొయ్యి లాంటిది. ఇప్పుడు వరకు నరకానికి ఎవరు వెళ్ళా, అందుకని మిమ్మల్ని హెచ్చరించేది, నరకానికి పోతారు నరకానికి పోతారని. ఇంకెవరు పోలా. ఇప్పుడు వరకు పోయిన వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? పాతాళానికి వెళ్ళారు. పాతాళానికి వెళ్ళారు ఇప్పుడు వరకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా. అందుకని పాతాళం ఎలాంటిదంటే సబ్ జైలు లాంటిది, నరకం ఎలాంటిది? సెంట్రల్ జైలు లాంటిది. రాజమండ్రి తిహార నన్ను అడగద్దు, మొత్తానికి సెంట్రల్ జైలు అది. అలాంటిది అనమాట దాని తీవ్రత. ఇంతకీ నరకానికి మొట్టమొదటిగా బోని కొట్టేది ఎవరంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది నరకం. ఎవరు వెళ్తారు అక్కడికి? ఇప్పుడు చదివిన లిస్టులో ఉన్న వాళ్ళందరూ మొట్టమొదటిగా వెళ్తారు. ఇప్పుడు వరకు ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నారు? పాతాళంలోనే ఉన్నారు. అందుకని ఎవరైతే పాపం చేస్తారో వారిని సాతాను పట్టుకుంటాడు. ఎవరినైతే సాతాను పట్టుకుంటాడో వారందరూ ఎక్కడికి వెళ్తారు? పాతాళంలోనికి వెళ్తారు. గమనించండి. అందుకనే ఆ పాతాళంలో కూడా సర్దుకుపోదాం, అలా చేద్దాం ఇలా చేద్దాం, కుదరదు. ఎందుకని అంటారు? ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళకుండా రాకుండా ఉండటం కోసం మధ్యలో ఏముంది? అగాధం ఉంది. అది ఇంకా వెళ్ళటానికి రావటానికి, అసలు వెళ్ళినోడు తిరిగి రావటానికి లేదు. ఆ విషయం గమనించండి. వెళ్ళిన వ్యక్తి తిరిగి రావటానికి లేదు. అందుకని యోబు అంటున్నాడు, 7వ అధ్యాయము యోబు గ్రంథము 9వ వచనంలో 7-9 యోబు, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడును రాడు. పాతాళంలోకి వెళ్ళినాడు ఇంకెప్పుడు కూడా రాడు. అందుకని ఈ ధనవంతుడికి అర్థమైపోయి ఏమంటున్నాడు, అయ్యా నా పరిస్థితి అయితే ఇలాగ అయిపోయింది, కానీ నాకు కొంతమంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండేలాగా వాళ్ళని మార్చటానికి, లేకపోతే వారికి రక్షణ కలిగించడానికి లాజర్ను పంపయ్యా అంటే, అప్పుడు దేవుడు అన్న మాట ఏంటి? లాజర్ వెళ్ళటానికి కూడా లేదు. వాళ్ళకి సువార్త చెప్పటానికి భూమి మీద చాలామంది ఉన్నారు, కాబట్టి లాజర్ వెళ్ళటానికి లేదు. పోనీ ఇక్కడ ఇలాగుంది పరిస్థితి, నువ్వు వెళ్ళి చెప్పటానికి లేదు. అందుకని 10వ వచనంలో రాయబడి ఉంటుంది, అతడు ఇక ఎన్నడూనూ తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా నెరుగదు. గమనించండి. అందుకనే పాతాళానికి వెళ్ళిన వారు ఎవరు కూడా తిరిగి రారు. అందుకని మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాణం ఉండగానే మనం ప్రభువుని నమ్ముకోవాలి, విశ్వసించి రక్షించబడాలి, బాప్తిస్వం తీసుకోవాలి. ఇంకా బాప్తిస్వం లేకుండా ఈరోజు కాదు రేపు చేద్దాం, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం, ఉద్యోగాలు వచ్చాక, పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక, ఇన్ని రకాలుగా ఏయో సాకులు చెప్తూ వాయిదా వేస్తూ ఇలాగే ఉంటున్నట్టయితే గమనించండి, మనం కూడా ఇక్కడికే వెళ్ళిపోతాం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు 15వ అధ్యాయము 24వ వచనంలో, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. కిందనున్న పాతాళము తప్పించుకొని పాతాళంలోకి వెళ్లకుండా తప్పించుకుపోవటానికి బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? దేవుని జీవ మార్గాన్నే ఎంచుకుంటాడు. అందుకనే మరి పాతాళం గురించి జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. అలాగే ధనవంతుడు లాజరు ఉపమానంలో మరి డాక్టర్ గారు ఆయన చెప్తున్నాడు లోక. అలాగే మనం చూడగలిగితే అనేకులు కూడా, ప్రభువుని ఎరుగని వారు కూడా పాతాళం ఉంది అని వాళ్ళు నమ్మారు. కారణం ఏంటంటే, రష్యాకు సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలు అసలు ఈ భూమి పొరల్లో ఏముందని భూమికి డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళారంట. కొన్ని వందల కిలోమీటర్లు దాటి భూమి అడుగు భాగంలోకి వెళ్ళాక వీళ్ళకి అరుపులు, కేకలు, బొబ్బలు వినపడుతున్నాయి అంట. తీరా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అక్కడ ఏదో ఉంది. ఏముంది? భూమి కింద పాతాళం ఉంది. పాతాళంలో ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ బాధ భరించలేక, వాళ్ళ దాహం తీరక అరుస్తూనే ఉన్నారు. గమనించండి. ప్రభువుని ఎరిగిన వారు చెప్తున్నారు పాతాళం ఉందని. ప్రభు అంటే విశ్వసించని నాస్తికులు కూడా చెప్తున్నారు పాతాళం ఉందని. అందుకనే చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మనిషిని పట్టుకునే మూడవ గొప్ప శక్తి, మహాశక్తి ఏంటంటే పాతాళం. పాపము, సాతాను బతికుండగానే పట్టుకుంటాయి, కానీ పాతాళం ఏం చేస్తుంది? మనిషి చనిపోయాక
పట్టుకుంటుంది. ఇక 4వ శక్తి దగ్గరికి వద్దాం. కీర్తనలు 73వ అధ్యాయము 73వ కీర్తన 23వ చరణము. 73వ కీర్తన 23వ చరణం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. హల్లెలూయా. మనిషిని పట్టుకునే 4వ గొప్ప శక్తి, మహాశక్తి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు మనల్ని పట్టుకునేది. అందుకనే పాపము, సాతాను, పాతాళము ఇవి పట్టుకొని ఉండగా ఆయన పట్టుకోడు. వీటన్నిటి నుంచి విడిపించి ఆయన పట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు మనిషిని ఎవరు పట్టుకున్నారని చెప్పాను? పాపం పట్టుకుంది కదా. ఇప్పుడు మనిషిని పట్టుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. మనిషిని పట్టుకోగానే పాపం ఏం చేసిందంటే మనిషిని వదిలిపెట్టేసి ఆయన్ని పట్టుకుంది. అందుకనే ఏ పాపం ఎరుగని ఆయన నీ కోసం, నా కోసం పాపంగా మార్చబడ్డాడు. వాస్తవానికి ఆయనకి శిక్ష పడే అవకాశం లేదు, కానీ ఆయన మన కోసం ఆయనే శాపంగా, పాపంగా మార్చబడ్డాడు. ఇప్పుడు పాపం ఎవరిని పట్టుకుంది? ఆయన్ని పట్టుకుంది. ఈ కరోనా సమయంలో ఈ లాక్డౌన్ ఆంక్షలన్నీ తీసేశాక విపరీతంగా బాప్తీసాలు ఇచ్చాం. తండాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ విపరీతంగా జనాలకు భయం వచ్చిందో, సువార్తను అంగీకరించారో ఇవన్నీ తర్వాత సంగతులు. కానీ ఇలా బాప్తీసాలు ఇవ్వటానికి కొండూరు పక్కన ఉన్న అట్లప్రగడలో ఊరి చివర ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులో బాప్తీసాలు ఇవ్వాలి. వెళ్ళా. వాస్తవంగా అవన్నీ నాకు కొద్దిగా కష్టమే, ఆ చెరువుల్లో వెళ్తాం. కానీ ఇవన్నీ వెళ్ళేపాటికల్లా ఏమేమి ఉన్నాయంటే బట్టలు ఉతికాడు, బట్టలు ఉతుకుతున్నాడు, గేదలు కడిగేవాడు, గేదలు కడుగుతున్నాడు. మరి ఇప్పుడు అవన్నీ నీళ్ళన్నీ దాటుకుంటూ నేను లోపలికి వెళ్ళాలి. మొత్తానికి వెళ్ళి ఇచ్చి వచ్చాం బాప్తీసాలు. వారం రోజులు మామూలుగా లేదన్నమాట. గిటారు ఎక్కడ పడితే అక్కడ చేతుల మీద, కాళ్ళ మీద దురదలు. అది మీకు ఎలా తెలియదంటే అప్పుడు మన ఆన్లైన్లో ఉన్నాగా, మీకు తెలియదు ఆ విషయం. నేను రోజు రావట్లేదు కదా ఇక్కడికి, అందుకని మీకు తెలియదు. మొత్తానికి వారం తర్వాత అంతా బాగానే ఉంది. ఈ బాప్తీసాలు ఇచ్చి వచ్చేటప్పుడు వచ్చి ఆ బట్టలు ఉతికామనో, గేదెలను గడిగామనో జలగ పట్టుకుందంట. ఆమె విలవిల్లాడిపోతుంది. అక్కడ ఉన్న ఒక రెడ్డి గారు, ఆయన టీవీఎస్లో కొడవలు ఉంటే ఆ కొడవలు తెచ్చి ఆ జలగని ఇలా లాగుతుంటే అదో స్ప్రింగ్ లాగాను, రబ్బర్ లాగా సాగుతుంది. దాన్ని కోసాడు. ఎంతకీ దాని మొదలు అక్కడే ఉంది. కోసినా సరే ఆమె విలవిల్లాడిపోతుంది. మొత్తానికి ఆయన ఏం చేశాడంటే ఆ పొగాకు తెచ్చి పొగాకుని బాగా ఇలా అని దాని మీద వేసాడు, జలగ మీద. అప్పుడు వదిలింది అది. గమనించండి, అప్పుడు వదిలింది ఆ జలగ. ఎంత ఉంటుందా ఆ జలగ పట్టుకుంటే అనుకున్నా నేను. అప్పుడు చాలా రక్తం పోయింది ఆమెకి. ఆమె కూడా బాగా భయపడిపోయింది, బాగా అరుస్తుంది. పెద్ద ఆవిడే అరుస్తూ ఉంది. ఇంకా మొత్తానికి అది ఆ పొగాకు వేస్తే కానీ ఆ జలగ వదిలిపెట్టలేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మన పాపం నుంచి మనల్ని విడిపించటానికి ఆయన మనల్ని పట్టుకొని ఆయన రక్తాన్ని మన మీద ఉంచాడు. హల్లెలూయా. అప్పుడు ఏం చేసింది? పాపం మనల్ని విడిచిపెట్టేసింది. అందుకనే పాపానికి విరుగుడు ఏంటంటే యేసు రక్తం, సాతానికి విరుగుడు ఏంటంటే యేసు నామం, మరి పాతాళానికి విరుగుడు ఆయన పునరుద్ధానం. హల్లెలూయా. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కదా సజీవుడుగా, ఆయన పునరుద్ధానం. అందుకనే వీటి మీద మనం విశ్వాసం ఉంచాలి. గమనించండి, అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టే సందర్భంలో కూడా దేవదూత అన్న మాట ఏంటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఆటాడేవాడిని ఏమంటారు? ఆటగాడు అంటారు. వేటాడేవాడిని, మరి ఇప్పుడు రక్షించేవాడిని ఏమనాలి? అదే, ఇంక అందులో సందేహం ఏముంది? ఆయన ఎందుకు వచ్చాడు? ఇప్పుడు మనల్ని రక్షించటానికే వచ్చాడు. అందుకని ఆయన ఏమయ్యాడు? రక్షకుడు అయ్యాడు. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును. కాబట్టి ఆయన రక్షకుడిగా, యేసుగా మన మధ్యలో ఉన్నాడు. అందుకనే గమనించండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను
మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. మనలను ప్రేమించి ఆయన తన రక్తాన్ని మనకు ఇచ్చి మనల్ని మన పాపాల నుంచి ఆయన మనకు విడుదలను కలిగించారు. హల్లెలూయా. అందుకనే ధవలవర్ణుడిగా ఉండాల్సిన ఆయన రక్తవర్ణుడిగా మారిపోయాడు. 39 కొరడా దెబ్బలు ఆయన్ని కొట్టినప్పుడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, ఆయన వీపంతా కూడా నాగటి చాలలాగా దున్నబడినప్పుడు ఆయన ఏమైపోయాడు? రక్తవర్ణుడు అయిపోయాడు. ఆయన 10,000 మందిలో గుర్తించగలిగినంత సుందరుడు ఏమైపోయాడు? ఎవరో గుర్తించలేని వ్యక్తిగా అయిపోయాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. అందుకనే ఈ మూడిటి నుంచి విడిపించి ఆయన మనలను పట్టుకున్నాడు. గమనించండి. అందుకనే పాపానికి విరుగుడు యేసు రక్తము మాత్రమే. అందుకనే మన పాపాల నుంచి విడిపించేది ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే, కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మన పాపాల నుంచి విడిపించేది ఆయనే. అందుకనే గమనించండి, ఏ దాన ధర్మాలు పుణ్యకార్యాలు మనల్ని మన పాపం నుంచి విడిపిస్తాయి అనుకోవటం మన భ్రమ కదా. బట్టలకి తుప్పట్టింది అనుకో, ఏం చేయాలి? నిమ్మకాయ, ఉప్పు రాయాలి. తారంటితే, తారు గ్రీజ్ అంటితే కిరసనాయిల్ వేయాలి. మరి చేతికి మట్టి అంటితే సబ్బుతో కడుక్కోవాలి. నేను ధనవంతుణ్ణి, నీళ్ళతో ఏంటి చీప్గా నెయ్యి తీసుకురండి, పోద్దా? ఇంకా జిడ్డు పెరుగుద్ది చేతికి కదా. అందుకని దేనికి ఏది వాడాలో అదే వాడాలి. ఇప్పుడు పాపానికి విరుగుడు యేసు రక్తం, సాతానుకు విరుగుడు యేసు నామం. అందుకని దయ్యానికి భయపడకూడదు. అర్థమవుతుందా? ఏమనాలి? అది అంత ధైర్యంగా అనాలి కదా. దానికి చాలామంది భయపడతా ఉంటారు. ఎందుకు భయం కదా? భయపడిపోయి అసలు నిద్రలు కూడా పోరు చాలామంది. దినం భోజనాలకు వెళ్ళి నిద్రపోరు. అసలు వీళ్ళ బాధలు ఏంటో నాకు అర్థం కాదు. వీళ్ళు సేవకులే మళ్ళీ ఆ నల్ల కార్డు అదే ఆ నల్ల అక్షరాలు ఉన్న తెల్ల కార్డు తీసుకోరు, ఆ పేరు వేసిన గిన్నె తీసుకోరు. వీళ్ళ ఎంత భయంతో నువ్వేం సేవ చేస్తావు నాకు అర్థం కాదు కదా. అందుకనే సాతానుకు విరుగుడు ఏంటి? యేసునామం. మరి పాతాళానికి విరుగుడు ఆయన పునరుద్ధానం. హల్లెలూయా. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. గమనించండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆయన ఆరోహణం అయినప్పుడు ఏం చేశాడు? ఆయన చెరను చెరగా పట్టుకొని పోయాడు. 9వ వచనం, ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం అన్నిటి కంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉండెను. గమనించండి. ఆ రీతిగా చూడగలిగితే ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయాడు. అందుకని పాతాళం నుంచి విడిపించేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పునరుద్ధానం, పాతాళానికి విరుగుడు ఆయన పునరుద్ధానం. అందుకనే ఆయన అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, నీ చెయ్యి నాకు ఇవ్వు, నేను పట్టుకుంటాను అంటున్నాడు. ఆయన పట్టుకొని ఉండగా ఎవరు కూడా మనల్ని ఇంకా ఏమీ చేయలేరు. ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఆయన పట్టుకోడు. గమనించండి. పాపము, అవిధేయత, బలహీనత, సాతాను ఇవన్నీ ఉండగా మనల్ని ఆయన పట్టుకోడు. వాటి నుంచి విడిపించి పట్టుకుంటాడు. అందుకనే పాపంలో పట్టబడిన స్త్రీతో ఆయన అన్న మాట ఏంటంటే, ఇక నువ్వు పాపము చెయ్యొద్దు. ఇక నువ్వు పాపం చెయ్యొద్దు. ఎందుకని? నేను పట్టుకున్నానమ్మా, ఇక నువ్వు పాపము చెయ్యొద్దు. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవరినైతే ఈ 4వ మహాశక్తి అయిన యేసుక్రీస్తు ప్రభువారు పట్టుకుంటారో వారిని ఎవరు కూడా ఇంకా ఏమీ చేయలేరు. ఆయన కాపుదలలో మనం ఉంటాం కాబట్టి వీటన్నిటి మీద మనకు జయము.
అందుకనే గమనించండి, మరి ఇప్పటికే పాపము, సాతాను, పాతాళం మనిషిని పట్టుకున్నాయి. కానీ అవి కాదు, మనం ప్రభువుకి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని పట్టుకుంటాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్పిన ఆయన మనల్ని సదా పట్టుకొని వీటన్నిటి నుంచి కూడా మనకు జయాన్నిచ్చి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించటానికి ఆయన ఉన్నాడు. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారయ్యా, స్తోత్రాలు. రాజా, పాపము, సాతాను, పాతాళము మనిషిని పట్టుకొని పీడిస్తూ ఉండగా మీరు వాటన్నిటి నుంచి విడిపించి నాయన మమ్మల్ని మీరు పట్టుకున్నారు. మీ చేతులకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నామయ్యా, సహాయం చేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడి ఉండగా మన హృదయపూర్వకమైన ప్రార్థనలు సమర్పిద్దాం.